హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయచంద్ర, నేను టూటా ప్రెసిడెంట్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర కొండూరు, నేను టోటా మెంబర్షిప్ బోర్డ్. హాయ్ అండి, నా పేరు రాహుల్ అండి. నేను టూటా భవిత బిగోడి. టూటా మెంబర్స్కి ఈజీగా యాక్సెస్గా ఉండడానికి వి కేమ్ అప్ విత్ న్యూ మెంబర్ పోర్టల్ అండి. సో మీ అందరికీ కాంటాక్ట్ @tutaNC.org నుంచి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీస్కి ఒక ఈమెయిల్ వస్తుంది. సో వెన్ యూ మీకు మెయిల్ వచ్చినప్పుడు ప్లీజ్ సెట్ దట్ పిన్ బికాజ్ వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ దట్. సో contact@tutaNC.org నుంచి మెయిల్ వచ్చినప్పుడు అక్కడ లింక్ ఉంటుందండి. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాము. ఈ రీడైరెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫర్గెట్ పిన్ అనే ఆప్షన్ ఉంది. ఫర్గెట్ పిన్ కొట్టుకొని ఫస్ట్ టైం మీరు మీ పిన్ రీసెట్ చేసుకోవచ్చు. వన్స్ పిన్ రీసెట్ చేసుకున్న తర్వాత లాగిన్ పేజ్ క్లిక్ చేసి ఈమెయిల్ అడ్రస్ మీరు సెట్ చేసుకున్న పిన్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే సైన్ ఇన్ అని కొడితే లోపలికి వెళ్తుందండి. ఇది మెయిన్ పేజీ. ఇది టోటా మెంబర్షిప్ డాష్ బోర్డు చూపిస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏముంటాయంటే అప్కమింగ్ మీ మెంబర్షిప్ స్టేటస్, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వ్యాలిడేట్, తర్వాత మీరు ఏమైనా ఈవెంట్స్ రిజిస్టర్ చేసుకుంటే ఆ రిజిస్టర్స్ హౌ మెనీ రిజిస్టర్ ఇక్కడ ఉంటాయండి. తర్వాత అప్కమింగ్ ఈవెంట్స్, మనకి టోటా అప్కమింగ్ ఈవెంట్స్ అని ఇక్కడ డిస్ప్లే చేస్తాము. తర్వాత ప్రతి ఈవెంట్కి అప్కమింగ్ ఈవెంట్ ఆపర్చునిటీస్ కూడా రైట్ సైడ్ ఉంటాయండి. దాని తర్వాత మీరు ఏమైనా రీసెంట్ పేమెంట్స్ చేస్తుంటే అన్ని కింద చూపిస్తాము. ఇది డాష్ బోర్డ్ బేసిక్గా. తర్వాత మీ మెంబర్షిప్ కార్డ్ చూసుకోవాలంటే మై మెంబర్షిప్కి వెళ్ళి మెంబర్షిప్ కార్డ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీ మెంబర్షిప్ కార్డు కనిపిస్తుంది. ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ మీరు కానీ అక్కడ మెంబర్ చెక్ ఇన్ దగ్గర చూపిస్తే ఇక్కడ మేము స్కాన్ చేసుకొని మీ మెంబర్షిప్ స్టేటస్ వ్యాలిడేట్ చేసుకొని మీది వ్యాలిడ్ అయితే మీకు ట్యాక్స్ ఇచ్చేసి అలో చేస్తామండి. తర్వాత ఏంటంటే మీకు ఇంకా కన్వీనియంట్గా ప్రతిసారి సైట్ ఓపెన్ చేయకుండా ఇక్కడ డౌన్లోడ్ మెంబర్షిప్ కార్డ్ అని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు అండి. అక్కడ నుంచి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మీ మెంబర్షిప్కి బెనిఫిట్స్ ఎంతమంది అడల్ట్స్ అండ్ ఎంతమంది చిల్డ్రన్ అలో చేస్తారనేది ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేసామండి. ఇది మెంబర్షిప్ కార్డ్ డీటెయిల్స్. దీని తర్వాత ఇన్ కేస్ మీరు రెన్యువల్ మెంబర్షిప్ ఎప్పుడు వస్తుందని చూసుకోవడానికి ఇక్కడ రెన్యూ మెంబర్షిప్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ ప్లాన్, మీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి, ఫ్యామిలీయా లేకపోతే ఎక్స్టెండెడా లైఫ్ టైమ్ అని. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రెన్యూ అని కొడితే మీరు రెన్యూ చేసుకోవచ్చు అండి. సో వన్స్ రెన్యూ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇన్ కేస్ అది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందని మీ పేమెంట్ హిస్టరీకి వస్తే ఇక్కడ అన్నీ చూపిస్తామండి. అది ఇన్వాలిడా, సక్సెసా లేకపోతే ఇన్యాక్ట్, ఫెయిల్యూర్ అని అలా ఉంటాయి. సో ఇది మీ మెంబర్షిప్ కార్డుకి మీ మెంబర్స్ డీటెయిల్స్ అండి. తర్వాత ఈవెంట్స్కి వస్తే ఇక్కడ అప్కమింగ్ ఈవెంట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అప్కమింగ్ ఈవెంట్ మదర్స్ డే వస్తుంది. సో అలాగే ఇక్కడ మదర్స్ డే, పికిల్ బాల్, కిడ్స్ పిక్నిక్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మదర్స్ డే ఫ్లైయర్ చూసుకోవాలంటే దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే ఫ్లైయర్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డీటెయిల్స్ ఎప్పుడు డేటు, టైము, లొకేషను అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అండి. తర్వాత దీన్ని జస్ట్ క్లోజ్ చేసి సో ఈ ఈవెంట్కి మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి జస్ట్ రిజిస్టర్ అని క్లిక్ చేసి సో ఇలా పాపప్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఎంతమంది అడల్ట్స్, ఎంతమంది చిల్డ్రన్ వస్తున్నారని చెప్పి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేసుకుంటే రిజిస్టర్ చేసుకుంటే ఇవాళ రిజిస్టర్డ్ అని వస్తుందండి ఇక్కడ. సో మీరు రిజిస్టర్ అయ్యారా లేదని చూసుకోవడానికి ఒకవేళ ఇన్ కేస్ మై రిజిస్ట్రేషన్లోకి వెళ్తే మీరు రిజిస్టర్ అయినట్టు ఇక్కడ డిస్ప్లే చేస్తామండి. అలాగే ఇక్కడ ఈవెంట్స్ హిస్టరీకి వెళ్ళినప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏమి లేవండి మీరు అటెండ్ అయినట్టు. ఒకవేళ ఇన్ కేస్ మదర్స్ డే ఈవెంట్ అటెండ్ అయితే ఇక్కడ మీరు ఆ ఈవెంట్ అటెండ్ అయినట్టు ఇక్కడ చూపిస్తామండి. ఇవి ఈవెంట్స్ రిజిస్ట్రేషన్స్ అని హిస్టరీ అండి. తర్వాత మై అకౌంట్ అని ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీ ప్రొఫైల్, ఈమెయిల్ ఐడి, మీ నేమ్ అన్ని. ఇన్ కేస్ ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా మీ అడ్రస్ కానీ చేంజ్ అయితే ఇక్కడికి వచ్చి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అండి కింద. తర్వాత మీ పిన్ ఇన్ కేస్ పిన్ చేంజ్ చేసుకోవాలని ఇక్కడ పిన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ రిజిస్టర్ అయినప్పుడు నోటిఫికేషను, తర్వాత మీరు ఏమైనా క్యాన్సిల్ చేస్తే అలాగన్నీ ఇక్కడ ఉంటాయండి. హాయ్ అండి, మనం ఇప్పుడు వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నామండి. సో ఒకవేళ కనుక మీకు ఎవరికైనా వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఫస్ట్ టూటా మెంబర్షిప్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు వాలంటీరింగ్ యాక్టివిటీస్ ఉంటాయండి. దాని కింద మీరు ఆపర్చునిటీస్ అనే ఒక ట్యాగ్ ఉందండి. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆ ఈవెంట్ డిస్ప్లే అవుతాయండి. ఆ ఈవెంట్లో
ఏ ఏ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అయితే ఇక్కడ ఏరియాస్ చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ డెస్క్, క్లౌడ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్, నెక్స్ట్ స్టేజ్ మేనేజ్మెంట్, రిజిస్ట్రేషన్ డెస్క్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయండి. అలాగే ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, ఆ లొకేషన్, ఆ టైమింగ్స్, ఎంతమంది వాలంటీర్స్ కావాలి, నెక్స్ట్ ఎవరైతే మీరు కోఆర్డినేటర్గా ఎవరైతే మీరు ఆ ఈవెంట్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక అప్లై నౌ బటన్ ఉందండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అవైలబుల్ ఫ్రమ్ అండ్ అవైలబుల్ టిల్ ఈ టైమింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలనుకుంటే అలాగా. ఇక్కడేమో మీరు వాలంటీర్స్ నేమ్స్ కనుక ఇప్పుడు సపోజ్ మీ కిడ్స్ కనుక వాలంటీర్ నేమ్స్ ఉన్నారనుకోండి, మీరు కనుక ఇట్లాగా వాలంటీర్ నేమ్స్ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ ఇద్దరు ఉంటే కనుక ఇద్దరు వాలంటీర్ నేమ్స్ మీరు ఎంటర్ చేయొచ్చు. ఇట్లాగా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అప్లై అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మై వాలంటీరింగ్ రోల్స్ అని ఒక ట్యాగ్ ఉందండి, దాని మీద టిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి మై వాలంటీరింగ్ అన్నది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాలంటీరింగ్ సబ్మిట్ అయినప్పుడు ఇక్కడ మీరు ఎన్ని అవర్స్ మీరు వాలంటీరింగ్ చేశారు అన్నది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మీరు ఆపర్చునిటీస్లోకి వెళ్ళి మళ్ళీ మీకు కావాలనుకుంటే మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చండి. మీరు కనుక లాస్ట్ మినిట్లో ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి ఫర్ వాట్ ఎవర్ ద రీజన్, సో మీరు కనుక ఇది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఈ రెడ్ బటన్ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక క్యాన్సిల్ కన్ఫర్మేషన్ వస్తుందండి, క్యాన్సిల్ యువర్ వాలంటీరింగ్ అప్లికేషన్ అని. సో మీరు ఓకే క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మీరు ఇక్కడ మై వాలంటీరింగ్ రోల్స్లోకి వెళ్తే ఆ ఈవెంట్ కనుక ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుందండి. సో చూసారు కదండి. సో దిస్ మెంబర్ పోర్టల్ విల్ బీ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మెంబర్షిప్ యాక్టివిటీస్. ఇందులో భాగంగా మేము ఇంకా కొన్ని ఎన్హాన్స్మెంట్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. మీ కిడ్స్ ఒకవేళ పాఠశాలలో ఎన్రోల్ అయింటే ఇక్కడ ఒక పాఠశాల ట్యాబ్ కూడా వస్తుందండి. అందులో మీ కిడ్స్కి అప్కమింగ్ క్లాసెస్, కిడ్స్ ప్రీవియస్ క్లాసెస్ అటెండెన్స్ రిపోర్ట్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అలాగే భవితలో మీ కిడ్స్ ఎన్రోల్ అయింటే వాళ్ళు ఏదైనా వాలంటీరింగ్ చేస్తూ ఉంటే ఆ వాలంటీరింగ్ అవర్స్, ఇఫ్ దే వాంట్ అప్లై ఫర్ వాలంటీరింగ్ దే కెన్ అప్లై దేర్. ఆల్సో వాలంటీర్ అవర్స్ ఎన్ని వర్క్ చేశారో ఆ రిపోర్ట్ అంతా కూడా జనరేట్ అవుతుంది. అలాగే మీరు అన్నదాతకి స్పాన్సర్షిప్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఏదైనా మల్టిపుల్ స్పాన్సర్షిప్స్ చేస్తే ఆ హిస్టరీ కూడా మొత్తం మీరు చూసుకోవచ్చు. Please sign up for TOTA membership portal.